కాకినాడలోని కుంభాభిషేకం రేవులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 25 గుడిసెలు దగ్ధమయ్యాయి. దాదాపు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది, అలాగే ఎంత ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సిద్ధు. ప్రమాదానికి కారణాలు ఇంతవరకు కూడా అధికారులు వెల్లడించలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని చెప్పే ఒక అంచనా అయితే అధికారులు వేస్తామని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు ఇది కావాలనే ఉద్దేశంతో మా పాకలను అంటించేశారు, ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కుంభాభిషేకం రేవ్ అనేది కాకినాడ సీపోర్ట్ ఆనుకుని ఉంటుంది, సమీపంలో ఉంటుంది. అయితే సీపోర్ట్ విస్తరణలో భాగంగా గత కొద్ది రోజుల కిందట 7వ నంబర్ బెర్త్ నిర్మాణం ఆ కుంభాభిషేకం రేవు వరకు రావడం జరిగింది. అయితే రేవుని తరలించేస్తారో అన్న ఆందోళన అయితే మత్స్యకారులు ఉన్నారో, ఆ రేవు నుంచి సముద్రంలోకి వేటకి వెళ్ళాలన్నా, వేట నుంచి తిరిగి రావాలన్నా ఈ బెర్త్ నిర్మాణం ఇక్కడ దాకా రావడంతో మా ఉపాధి కోల్పోతుందని చెప్పి మత్స్యకారులు గత 7 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పాకల అకస్మాత్తుగా రాత్రి 8 ఆ సమయంలో తగలబడటంతో మత్స్యకారులు కూడా చాలా కన్నీరు ముందులైన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మత్స్యకారులు ఎవరో కాపురాలు ఉన్నప్పటికీ కేవలం ఆ వేట నుంచి తీసుకొచ్చిన మత్స్య సంపద అంతా కూడా ఇక్కడ భద్రపరుచుకుంటారు. ఎండు చేపలే కాదు, పచ్చి చేపలు కూడా ఐస్ బాక్స్ లో వేసుకుని తీసుకుంటారు. దాదాపు ఒకవైపు ఒక 50 పూరిపాకలు ఉంటాయి, మరోవైపు 25 పూరిపాకల వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా దాదాపు ఒక 25 పూరిపాకలు అగ్ని ఆహుతాయి. అయితే సకాలంలో ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలు అడుగుతుంటే ఆస్తి నష్టం దాదాపు 20 లక్షల వరకు జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పిన సిద్ధు. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.